హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో నేను 2 డేస్గా కొన్ని రీజన్స్ వల్ల వీడియోస్ అయితే చేయలేకపోయాను. ఇంకా మీద అయితే కంటిన్యూగా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను. మీలో కనుక ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. మన ఛానల్లో అయితే పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ అలాగే ఎలాంటి జాబ్ రిలేటెడ్ కూడా వీడియోస్ అనేవి ఉంటాయి ఇన్ఫర్మేటివ్గా. మీకు కనుక ఆ జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి మన ఛానల్ని చెక్అవుట్ చేసుకున్నట్లయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు దొరుకుతుంది. ఒకవేళ మీకు కావాల్సిన వీడియో దొరకనట్లయితే మీరు కామెంట్ చేసినట్లయితే తప్పకుండా నేను మీ కామెంట్కి రిప్లై ఇచ్చి మీ డౌట్స్ అన్నిటిని క్లారిటీ ఇస్తాను. సో ఈరోజు అయితే మీరు thumbnail చూసినట్లుగానే 8th పే కమిషన్ రిలేటెడ్గా కొన్ని విషయాలను అయితే మాట్లాడుకొని మీకు ఒక క్లారిటీ ఇద్దామని ఈ వీడియోలోనైతే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో అయితే మీరు thumbnail చూసినట్లుగానే 8th పే గురించి, అలాగే జీడిఎస్ వాళ్ళు 8th పేలో ఇంక్లూడ్ అవుతారా లేదా, అసలు 8th పే ప్రాసెస్ ఏంటి, మనకు పే కమిషన్ అనేది మనకి ఇంక్లూడ్ చేశారా లేదా అనేది అయితే ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ నేను మీకు చెప్తాను. సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు 8th పే అంటే ఏంటి? 8th పే కమిషన్ అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఫర్ ఎవ్రీ 10 years పే కమిషన్ అనేది ఫామ్ అయ్యి అప్పుడు ఉన్నటువంటి ఎక్స్పెన్సివ్, అప్పుడు ఉన్నటువంటి బడ్జెట్, అప్పుడు ఉన్నటువంటి ట్యాక్సెస్, అలాగే అప్పుడు బయట ఉన్నటువంటి కనీస ధరలు అంటే ప్రైజ్, డిమాండ్, దాంతో పాటుగా ప్రతి ఫైనాన్షియల్ కండిషన్ ని కన్సిడర్ చేసుకుని ఎవ్రీ 10 years కి మనకైతే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి, అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులకి ఎవ్రీ 10 years కి పే కమిషన్ అనేది ఫామ్ అయ్యి శాలరీస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. దీన్నే మనం పే కమిషన్ ని అంటాము. అయితే ఇప్పటి వరకు 7 పే కమిషన్స్ అయ్యాయి, అంటే 70 years 7 decades నుంచి. సో ఇది 8th పే కమిషన్ అన్నమాట. అంటే ప్రీవియస్ గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ కి ఇప్పుడు మనకి 8th పే కమిషన్ అనేది 2015 లో ఉన్నట్లయితే 7th పే కమిషన్ మనకి 2005 లో అనమాట. ఇలా 10 years గ్యాప్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. సో దీని మీద మీకు ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాగా మనకైతే ఎవ్రీ 10 years కి పే కమిషన్ అనేది ఫామ్ అవుతుంది. అయితే మనకు 2016 లో మనకి 7th పే కమిషన్ అనేది ఫామ్ అయ్యి శాలరీస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు 2026 లో అంటే 2026 లో మనకైతే 8th పే కమిషన్ అనేది ఎంటర్ అయిపోయింది. బట్ అది 8th పే కమిషన్ అనేది రెగ్యులర్ ఎంప్లాయీస్ కి స్టార్ట్ అవ్వలేదు. బికాజ్ మనకి గవర్నమెంట్ కొంచెం డిలే చేయడం వల్ల, దాంతో పాటుగా మనకి 2026 లోనే పే కమిషన్ అనేది ఫామ్ అవడం వల్ల మనకి అప్పటి నుంచే అమలు అవ్వాల్సినటువంటి 8th పే కమిషన్ లేట్ అవుతూ వస్తుంది. అది మనకి 18th months అనేది ఆ పే కమిషన్ బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసి, అంటే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి మనకి ఎంత పెంచాలి, మన ప్రజెంట్ శాలరీస్ ఎంత ఉన్నాయి, అలాగే బేసిక్ శాలరీస్ ఎంత పెంచాలి, దాంతో పాటు అలవెన్స్ ఇంకేమైనా కలపాలా లేదా అనేది ప్రతిదీ ఈ 18 months లో అయితే డేటా అనేది కలెక్ట్ చేసి వాళ్ళు అనేది ఫిక్స్ చేస్తారు ఏ డిపార్ట్మెంట్ కి ఎంత శాలరీ ఇవ్వాలి అనేది. సో దట్ మనకైతే శాలరీస్ అనేవి పెరగడానికి, 8th పే కమిషన్ అనేది ఇంక్లూడ్ అవ్వడానికి, అది ఏ ఎంప్లాయీస్ అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ లో ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మనకి 8th పే రావడానికి మనకి టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి మీరు ఇప్పుడు టైం కౌంట్ చేసుకున్న జనవరి 2026 నుంచి 18 months అంటే మనకి 2027 జూలై లేదంటే ఆగస్ట్ అవుతుంది 18 months అవ్వాలంటే. దాని తర్వాత మనకైతే 8th పే కమిషన్ అనేది అమలు అయ్యి మనకి శాలరీస్ అనేవి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ గ్యాప్ లో ఈ 18 months శాలరీ మనకి పోయినట్టేనా అన్నట్లయితే అది కూడా ఈ కమిటీనే డిసైడ్ చేయాలి. బికాజ్ వాళ్ళే ప్రతిదీ వర్క్ డిలే అవ్వడం కానీ లేదంటే ఫాస్ట్ గా అవ్వడం కానీ వాళ్ళ చేతిలోనే ఉంటది. కాబట్టి మనకి గవర్నమెంట్ అయితే ఒక మాట చెప్పింది ఏంటంటే, అది మనం ఏరియర్స్ రూపంలో ఈ మనీని అయితే ఎంప్లాయీస్ కి పే చేసేద్దామని. అయితే అది అయ్యే వరకు అయితే మనం కన్ఫర్మేషన్ గా చెప్పలేము. సో ఇదైతే నార్మల్ డిపార్ట్మెంటల్ విషయం. అయితే ఇప్పుడైతే జీడిఎస్ గురించి నేను మీకు చెప్తాను. జీడిఎస్ కి అసలు ప్రెసెంట్ ఇప్పటి వరకు ఏ పే కమిషన్ లో కూడా డైరెక్ట్ గా ఇంక్లూడ్ చేయలేదు. అది 7th పే కమిషన్ అయినా సరే, 6th పే కమిషన్ అయినా సరే, 5th అయినా సరే, ఏ పే కమిషన్ అయినా సరే జీడిఎస్ ని డైరెక్ట్ గా అయితే పే కమిషన్స్ లో ఇంక్లూడ్ చేయలేదు. బికాస్ జీడిఎస్ అనే వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ కాదు. అంటే పర్మనెంట్ వేరు, రెగ్యులర్ వేరు. పర్మనెంట్ ఇన్ ద సెన్స్ మనం ఎన్ని రోజులైనా చేయొచ్చు, మనకు పెన్షన్ వస్తుంది, అలాగే మనకు శాలరీ గవర్నమెంట్ వస్తుంది, మనం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తాం. కానీ మనకైతే రెగ్యులర్ కాదు, అంటే పర్మనెంటే కానీ రెగ్యులర్ కాదు. ఇన్ ద సెన్స్ మనకైతే వర్కింగ్ టైమ్స్ తక్కువ కాబట్టి మనకు శాలరీస్ తక్కువ ఇస్తారు. దానివల్లే మన వర్కింగ్ టైమ్స్ 8 hours లేదు కాబట్టి డైరెక్ట్ గా మనల్ని 8th పేలో ప్రెసెంట్ గా అయితే ఇంక్లూడ్ చేయలేదు. చేస్తారో లేదో కూడా మనం అయితే చెప్పలేము. కాకపోతే మనకు శాలరీస్ పెంచుతూనే వచ్చారు. అది 7th పే కమిషన్ అయినా 6th పే కమిషన్ అయినా
బట్ ఎప్పుడైతే మన రెగ్యులర్ ఎంప్లాయీస్కి అనేది అమలవుతుందో ఈ పే కమిషన్లు, దాని తర్వాత ఇంకొక 6 months టైం తీసుకొని మనకి యూనియన్ టీమ్ లీడర్స్ అందరు కలిపి ఆ యూనియన్ మీటింగ్స్ జరిపి గవర్నమెంట్తో మనం అప్పీల్ చేసుకొని దాని తర్వాత జీడీఎస్ వాళ్ళకి శాలరీస్ అనేది హైక్ అనేది అవడం జరుగుతుంది. కానీ ఈ 8th పేలో విషయానికి వచ్చేసరికి మనం అయితే మనకి యూనియన్ శాలరీస్ పెంచుతుందా లేదంటే 8th పేలో శాలరీ పెంచుతుందా అనేది అయితే ఒక క్లారిటీ లేదు. బికాజ్ ఈ 18 months పూర్తయిన తర్వాతే మనం కూడా ఒక క్లారిటీ మీద రావచ్చు. బికాజ్ ఎందుకంటే మనకి 18th months లో చాలా మంది మన యూనియన్ టీమ్ లీడర్స్ కానీ, కొంతమంది కొన్ని స్టేట్ల ఎంపీస్ కానీ, కొంతమంది మనకి పొలిటికల్ నాయకులు కానీ వాళ్ళందరూ కూడా జీడీఎస్ లని 8th పేలో ఇంక్లూడ్ చేయండి, వాళ్ళ వర్క్స్ ఎక్కువ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లో ఫీల్డ్ వర్క్ వాళ్ళే ఎక్కువ చేస్తారు, అసలు ఇండియా పోస్ట్ అనేది రన్ అవ్వడానికి బ్యాక్ బోనే జీడీఎస్ వాళ్ళని ఇంక్లూడ్ చేయమని చాలా మంది అయితే డిమాండ్స్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ 18 months లో ఏ టైంలో అయినా మనకైతే ఇంక్లూడ్ చేయొచ్చు, లేదంటే చేయకపోవచ్చు, అది మనం కన్ఫామ్ గా చెప్పలేము. అదంతా కూడా పే కమిటీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో దీని మీద కూడా మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అయితే మనకు ఎవరెవరు 8th పే కమిషన్ ఇంక్లూడ్ చేయమని చెప్తున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే అసలు పే కమిటీ ఫామ్ అవ్వకముందే నవంబర్ లేదా నవంబర్ 11 అనుకుంటా మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయితే, అంటే మన తెలుగు స్టేట్ లో వాళ్ళే ఆయన అంబికా లక్ష్మీనారాయణ అనేటువంటి ఎంపీ, ఆయన అయితే మనకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి నిర్మలా సీతారామన్ గారికి లెటర్ అయితే రాసి పంపించడం జరిగింది. మనకైతే ప్రెసెంట్ lakhs లో జీడీఎస్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళైతే గ్రౌండ్ లెవెల్లో చాలా వర్క్ చేస్తున్నారు. వాళ్ళే అసలు పోస్టల్ డిపార్ట్మెంట్ రన్ అవడానికి ఒక వెపన్ అన్నమాట. కాబట్టి వాళ్ళ సాలరీస్ కూడా పెంచి వాళ్ళని కూడా డైరెక్ట్ గా ఇంక్లూడ్ చేసి వాళ్ళని కూడా ఈక్వల్ టు ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో పాటు ట్రీట్ చేయమని అయితే ఆయన లెటర్ రాయడం జరిగింది. దానికైతే ఎలాంటి రెస్పాన్స్ ఉందో లేదో మనకైతే ఇంకా ఎలాంటి అప్డేట్స్ లేదు. అయితే ఈ లెటర్ మనకి అంబికా నారాయణ గారు రాయక ముందుగానే మనకి గవర్నమెంటే ఎవరెవరినైతే ఇంక్లూడ్ చేయాలి అనుకుంటున్నాము అని అయితే ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ నవంబర్ కంటే ముందే. అంటే లైక్ సెప్టెంబర్ టైంలో మనకి గవర్నమెంట్ ఏమని ఉందంటే కొన్ని డిపార్ట్మెంట్స్వి ఆ లిస్ట్ లో ఉన్నాయి. ఆ నోటీస్ లో అయితే మనకి ఇండియా పోస్టల్ జీడీఎస్ అని కూడా మన నేమ్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనం ప్రీవియస్ గా ఎప్పుడు చూసుకున్నా సరే ఏ పే కమిషన్ లో కూడా జస్ట్ జీడీఎస్ అనే నేమ్ కాదు కదా, అసలు ఆ తాలూకా ఆ మార్క్ కూడా ఏ పే కమిషన్ నోటీసులలో మనకైతే రాలేదు. కానీ 8th పే కమిషన్ నోటీసులో అయితే వచ్చింది. దాంతో పాటుగా ఈ రోజు నేను ఈ వీడియో చేస్తున్న రోజున కూడా మన తెలుగు స్టేట్స్ లో కొన్ని యూనియన్స్ అయితే స్ట్రైక్స్ చేస్తున్నారు. జీడీఎస్ ని కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ తో పాటు ట్రీట్ చేయాలి, డైరెక్ట్ గా 8th పేలో ఇంక్లూడ్ చేయాలి అని అయితే స్ట్రైక్స్ చేస్తున్నారు. సో దీంట్లో ఏది సక్సెస్ అయిద్దని అయితే మనం చెప్పలేము. మనం వేసే 100 రాళ్లలో 1 రాయైనా తగిలి మన జీడీఎస్ వాళ్ళు కూడా 8th పే కమిషన్ లో డైరెక్ట్ గా ఇంక్లూడ్ అయినట్లయితే మనకు శాలరీ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అయితే మనకి ఈ 8th పే కమిషన్ అనేది ఇంక్లూడ్ అవ్వకపోయినా సరే శాలరీస్ అనేవి ఖచ్చితంగా పెరుగుతాయి. కానీ అదైతే మనం పే కమిటీ ఫామ్ అయ్యి అది పెంచుతుంది. మనం డైరెక్ట్ గా 8th పేలో ఇంక్లూడ్ అయితే మన శాలరీ ఎంత పెరుగుతుంది, అలాగే మనకి కమిటీ ఫామ్ అయ్యి శాలరీ పెంచితే ఎంత పెరుగుతుంది అని అయితే నేను నెక్స్ట్ వీడియోస్ లో నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇప్పటికైతే 8th పే కమిషన్ అనేది ఫామ్ అయిపోయింది. ఇది 18 months డేటా కోసం ప్రెసెంట్ వర్క్ చేస్తూనే ఉంది. అయితే జీడీఎస్ వాళ్ళ కోసం అయితే పే కమిషన్ లో ఉన్న కమిటీ ప్రెసెంట్ అయితే ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. బట్ మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి మన యూనియన్ టీమ్ లీడర్స్ కానీ, అలాగే కొంతమంది పొలిటికల్ లీడర్స్ కానీ, అలాగే మన జీడీఎస్ అసోసియేషన్స్ కానీ ఫైట్స్ అనేవి చేస్తున్నారు, స్ట్రైక్ చేస్తున్నారు, మన డిమాండ్స్ అనేవి తెలియపరుస్తున్నారు. వీటిలో ఏదో ఒకటి ఫలించి మనల్ని 8th పేలో ఇంక్లూడ్ చేస్తే మనకు కొంచెం బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి, చేయకపోయినా శాలరీస్ పెరుగుతాయి. సో దీని గురించి అయితే ప్రెసెంట్ కి ఇదే అప్డేట్ అనమాట. అలాగే నేనైతే కరెక్షన్ విండోలో ఏ ఆప్షన్స్ అంటే ఏవేవి మనం కరెక్ట్ చేసుకోవచ్చు అనే వీడియోని అయితే రేపు నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. బికాస్ కొంచెం టైం బిజీ షెడ్యూల్స్ వల్ల నేను 1 by 1 వీడియోస్ అనేవి చేయలేకపోతున్నాను. ఇప్పుడైతే మనకి కరెక్షన్ విండో 18th 19th కాబట్టి ఈరోజు డేట్ 16th కాబట్టి నేనైతే 17th కానీ 18th మార్నింగ్ లోపల కానీ మీకైతే కరెక్షన్ విండో గురించి వీడియోని అయితే చేసేస్తాను. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు 8th పే గురించి, అలాగే మనకి ఆ 18 months కమిటీ ఎప్పుడు మనకి రిజల్ట్స్ ఇస్తుంది, దాంతో పాటుగా 8th పేలో మనల్ని అయితే ఇంక్లూడ్ చేసే ఛాన్స్ ఉందా లేదా అనేది అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనకైతే 100%కి 70% జీడీఎస్ వాళ్ళని అయితే 8th పేలో డైరెక్ట్ గా ఇంక్లూడ్ చేసేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మనం ఒక హోప్ అనేది పెట్టుకోవచ్చు 8th పేలో మనం ఇంక్లూడ్ అవుతాము అని అయితే. సో ఈ హోప్ రియల్ గా మనకు అవ్వాలి, సక్సెస్ అవ్వాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. సో దీని గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్కరి కామెంట్ కి నేనైతే రిప్లై ఇచ్చి డౌట్స్ అనేవి క్లారిటీ ఇస్తాను. అలాగే ఏమేమి ఎడిట్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో త్వరలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.